నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడును గదా. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. మన కన్నీళ్లు యేసయ్య చక్కగా ఒక బుడ్డిలో దాచుకొని ఉన్నాడు. ఈరోజు మనుషులందరూ మన కన్నీళ్లు చూడాలనుకుంటారు. మనం ఏడుస్తుంటే సంతోషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రేమలు చల్లారిపోయినాయి, మనుషుల్లో ప్రేమలు లేవు. భార్య మీద భర్తకు ప్రేమ లేదు, భర్త మీద భార్యకు ప్రేమ లేదు. ప్రేమలు చల్లారిపోయిన లోకంలో మనం ఉన్నాం. అటువంటి భయంకరమైన స్థితిలోకి వచ్చేసాం. బిడ్డలకు తల్లిదండ్రుల ఎడల ప్రేమ లేదు, తల్లిదండ్రులకు బిడ్డల ఎడల ప్రేమ లేదు. ప్రేమలు లేని స్థలంలో మనం జీవించవలసి వస్తుంది. మనిషిని అర్థం చేసుకోలేనటువంటి మృగాల వంటి వారి మధ్య, మనిషిని మనిషిగా గౌరవించలేనటువంటి హృదయాలతో పోరాడవలసిన పరిస్థితి ఉంది. అటువంటి మనుషుల మధ్య నువ్వు ఒకవేళ జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు నీ కన్నీళ్లు చూడాలనుకుంటున్నారేమో కానీ యేసయ్య మాత్రం నీ కన్నిటిని పవిత్రంగా ఎంచుతున్నాడు. యేసయ్య నీ కన్నిటిని ఎంతో శ్రేష్టమైన రీతిగా ఎంచుతున్నాడు. ఆ కన్నీటిని ఆయన ఒక బుడ్డిలో దాచుకుని ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు కానీ నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ప్రభు చెంతకి వెళ్తుంది, పరలోకానికి వెళ్తుంది. నీ కన్నీళ్లు పరలోకానికి వెళ్తున్నాయి. ఆత్మీయ తల్లిగా నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఎప్పుడు కూడా మీ జీవితంలో కన్నీటిని వ్యర్థం చేసుకోవద్దు. కొంతమంది ఊరకనే ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారో వారికే తెలియదు. వ్యర్థమైన వాటి కోసం ఏడుస్తారు. ఆ కన్నీళ్ళన్నిటిని నేలపాలు చేస్తూ ఉంటారు. లోకము కోసం ఏడుస్తూ ఉంటారు, శరీరము కోసం ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ కన్నీళ్లు చాలా పవిత్రమైనవి, ఆ కన్నీళ్లు చాలా పరిశుద్ధమైనవని ఎరిగి నీ కన్నీరు నువ్వు కన్నీరు కార్చినప్పుడు అవి కేవలము దేవుని పాదాల మీదే పడాలని ఒక మంచి తీర్మానం ఈరోజు తీసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక.